వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 18 మంది విద్యార్థులకు అస్వస్థ. సిద్దిపేట జిల్లా మద్దూరులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రాత్రి భోజనం అనంతరం ఒక్కసారిగా వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థకు గురైన 18 మంది విద్యార్థులు. అస్వస్థకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. కేసీఆర్ ది ఫ్యామిలీ జస్టిస్, రేవంత్ రెడ్డి ది సోషల్ జస్టిస్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ అధికారం, పదవులు, పార్టీ బాధ్యతలు అన్నీ తన కుటుంబం చుట్టూనే తిప్పారు. కుటుంబానికి పదవులు, కుటుంబానికి అధికారం, ఇదే కేసీఆర్ మోడల్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కుటుంబం ముఖ్యం కాదు, సామాజిక ప్రాతినిధ్యం ముఖ్యం. కేసీఆర్ కుటుంబం కోసం అధికారం వాడితే రేవంత్ రెడ్డి సమాజం కోసం అధికారాన్ని పంచుతున్నారు. ఇదే మార్పు, ఇదే కాంగ్రెస్ ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వచ్చాక మా పొలాల మీదకి ఎవరెవరో వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, మా భూములు మావి కావని అంటున్నారు. ఎంఆర్ఓ ఏమో ఎవరొచ్చినా మీ భూములు మీవే అని అంటాడు, మళ్ళీ భూములు ఇచ్చేయాలని నోటీసులు ఇస్తాడు అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఖమ్మం రూరల్ మండలంలో ఓ దాబా తాళాలు పగలగొట్టి దూరి లోపల సామగ్రిని చోరీ చేసి అక్కడే కనిపించిన మద్యం ఫుల్గా తాగి 4 దొంగలు పడుకున్నారు. ఉదయం దాబా వద్దకు వచ్చిన యజమాని రమేష్ ను అప్పుడు నిద్రలేచి అతనిపై దాడి చేయడానికి దొంగలు యత్నించారు. అప్రమత్తమైన యజమాని దొంగలను బంధించి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్యాస్ కోసం 1000 రూపాయలు తీసుకుంటూ 500 రూపాయలకి ఇస్తున్నామని రేవంత్ రెడ్డి ఎందుకు చెబుతున్నాడు? మహిళలకు 2500 రూపాయలు ఇస్తాను అన్నాడు, అవి ఎక్కడ? పెన్షన్లు పెంచుతా అన్నాడు, పెంచలేదు. నా బిడ్డ డేట్ ఆఫ్ బర్త్ మార్చమని తిరుగుతుంటే లంచం అడుగుతున్నారు, 3 నెలల నుండి తిప్పుతున్నారు అంటూ ములుగు రేవంత్ రెడ్డి సభలో మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క ఇసుక మాఫియా నడుపుతుంటే ఆమె కొడుకు బెట్టింగ్ మాఫియా నడుపుతున్నాడు. యువతని తప్పుదోవ పట్టిస్తున్న మంత్రి సీతక్క కొడుకు సూర్య ఆధారాలతో సహా బయటపెట్టిన బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి పోలీస్ స్టేడియంలోనే ఎస్పీ చేత ప్రారంభించి బెట్టింగ్లకు మంత్రి సీతక్క కొడుకు పాల్పడుతున్నారు. ఈ విధంగా మంత్రి సీతక్క కొడుకు యువత జేబులు కొల్లగొడుతున్నాడు అంటూ బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా, సోనియా గాంధీ నాకు టికెట్ ఇచ్చి డబ్బులు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకుని గెలిపించాలని రేవంత్ రెడ్డికి చెప్పింది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు, కానీ డబ్బులకు ఆశపడి మేఘారెడ్డి వద్ద డబ్బులు తీసుకుని రేవంత్ రెడ్డి అతనికి టికెట్ ఇచ్చాడు అని కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి తెలిపారు. తీన్మార్ మల్లన్న, నువ్వు మొగనువైతే నీ పార్టీ నుండి పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకో, నీకు డిపాజిట్ వస్తే నేను ఆలేరులో పోటీ చేయను అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తీన్మార్ మల్లన్నకు సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో కొండా సురేఖ దంపతులకు షాక్ ఇచ్చారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తన కూతురు సుష్మితను బరిలోకి దింపాలని పలుమార్లు కొండా సురేఖ దంపతులు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తిరిగి రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తాడని ఆయనను ఆశీర్వదించాలని రేవంత్ రెడ్డి సభలో కోరారు. దీంతో రేవంత్ రెడ్డి కొండా దంపతులకు చెక్ పెట్టినట్లే భావిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు. అంతేకాకుండా రేవంత్ పర్యటనకు కొండా దంపతులు దూరంగా ఉండడం కూడా చర్చనీయాంశంగా మారింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంశంలో హైకోర్టులో కౌంటర్ వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుందని చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ధర్నాను అడ్డుకునేందుకు భారీగా మోహరించి బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.